టీడీపీ కంచుకోట హిందూపురం మున్సిపాలిటీలో మరోసారి పసుపు జెండా రెపరెపలాడింది. మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బాలకృష్ణ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. వైసీపీ టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ రసవత్తర పోరులో టీడీపీ అభ్యర్థి రమేష్ విజయాన్ని సాధించారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి గెలుపులో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. సినిమా షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ నుంచి హుటాహుటిన హిందూపురం వెళ్లారు. అక్కడే మకాం వేసి కౌన్సిలర్లు ఎవరూ జారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో హిందూపురం మున్సిపాలిటీ మళ్లీ వైసీపీ చేతుల్లోకి వెళ్లకూడదని బాలయ్య కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో రాజకీయం చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి బాలయ్య చక్రం తిప్పారు. 2021లో జరిగిన హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 38 వార్డులలో వైసీపీకి 27, టీడీపీకి 6, బీజేపీకి 1, ఎంఐఎంకి 1, ఇతరులకు వార్డు తగ్గింది. కాలక్రమంలో రోజులు మారిపోయాయి. హిందూపురంలో చైర్పర్సన్ గా వైసీపీ గెలిచిన తర్వాత ఇంద్రజ 2024లో వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2024 ఆగస్టులో ఆమె వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరిపోయారు. పోతూ పోతూ టీడీపీ 8 మంది వైసీపీ కౌన్సిలర్లను కూడా తన వెంట తీసుకుని వెళ్లి పసుపు పార్టీలోకి చేర్పించారు. ఈ పరిణామంతో హిందూపురం మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎంపిక అనివార్యమైంది. అలాగే మన ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిట్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా ప్రతి ఈ ఒక హిందూపురం పట్టణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92, 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యూయెన్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఒక హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి అభినవ భగీరథుడు ఆయన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో, వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగతిన హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి శాసకులు, అందరి కౌన్సిలర్స్, ఇప్పుడు అందరికీ వారికి అయితేనేమి, ప్రభుత్వ అధికారులకి అయితే మీకు, మీ అందరికీ పాత్రికేయులు అందరికీ కూడా అయితే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.